2029 సంవత్సరంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచి విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు ఎమ్మెల్యే మురళీ నాయక్, జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళీ నాయకులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించి అనంతరం మాట్లాడారు. అదేవిధంగా గ్రామంలో ఇప్పుడున్నటువంటి సర్పంచులు, అక్కడ ఉన్నటువంటి లీడర్లు 2029లో జమిలీ ఎన్నికలు రాబోతా ఉంది. ఆ జమిలీ ఎన్నికల్లో భాగంగా గౌరవ మన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మన లక్ష్యంగా మనం కష్టపడి పని చేయాలని అందరినీ సూచిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మేజర్గా ప్రభావితం చేసినటువంటి అంశం స్థానికంగా ఉండే నాయకుడికే ఓటేసి వారు గెలిపించారు. స్థానికంగా ఉండుకుంటూ వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్నటువంటి లీడరు ఎంత అర్ధరాత్రి అయినా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళ కనసైగల్లో పనిచేసేటటువంటి నాయకులకే పట్టం కట్టింది. కాబట్టి చాలా వరకు మంచి తీర్పు గ్రామాలు వచ్చింది. అందుకే మనం ఇప్పుడు అందరం మన సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మనం గ్రామాలను అభివృద్ధి చేద్దాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా మనకు దాదాపు 15 కోట్ల రూపాయలతోటి పంచాయతీరాజ్ శాఖ ద్వారా NREGS లో మనం CC రోడ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు నూతనంగా గెలిచిన సర్పంచ్ ఆధ్వర్యంలో కొత్త NREGS రోడ్లను వేసుకుందాం అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ, అదేవిధంగా మనం కష్టపడి ఎన్నికల్లో గెలిచాము. రాబోయే రోజుల్లో ఇంకొక నెల రోజుల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉంది. ఆ ఎన్నికలు కూడా సన్నద్ధం కావాలి. సర్పంచ్ ఎన్నికలు కేవలం సొంత గుర్తుల మీద ఉంటుంది కాబట్టి పార్టీ మీద అంత ప్రభావం ఉండదు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మన పార్టీ కేటాయించిన గుర్తులు ఉంటాయి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా గ్రామంలో గ్రూపులు లేకుండా అందరు ఏకతాటి మీదకి వచ్చేసి మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు ఎంపీపీలు కూడా మనమే కైవసం చేసుకోవాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పిలుపు ఇవ్వడం జరుగుతా ఉంది.